ఇన్స్పిరేషన్గా నిలుస్తుందనేటటువంటి అంశాన్ని సందర్భంగా. ఓకే సార్, గాంధీ గారు, ఇప్పుడు దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం వెనక మీ రాజకీయ వ్యూహం ఏమైనా ఉందేమోనని చాలామంది అనుమానిస్తున్నారు. అంటే ఏమైనా పేరు పెట్టచ్చు, సింధూర్ అని పేరు పెట్టడం, ఆల్రెడీ మనం ఒక కాషాయ వర్ణంలో ఉన్నాం. సో ఇది ఒక సింధూర్ అని పేరు పెట్టి హిందుత్వ కానీ లేకుంటే హిందూ సెంటిమెంట్ని అన్నిటినీ కూడా పేటెంట్గా తీసుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? దీన్ని కొంచెం ఒకవేళ ఎవరైనా కానీ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి అంశము మళ్ళీ ఇలా హిందుత్వము రాజకీయం ఉందంటే వాళ్ళ మూర్ఖత్వమే. ఏదైనా ఆపరేషన్ చేయాలనుకో ఆపరేషన్ సంబంధించిన చీఫ్, దానికి సంబంధించిన ప్రముఖులంతా కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి దానికి ఒక టైటిల్, ఒక బ్రాండ్ అనే ఒక పేరు పెట్టుకుంది. ఆ పేరు పెట్టడం వెనక ఉద్దేశం సరే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పెట్టిరనే బాధ ఉందా, లేకుంటే ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేసింది ఎవరు? లీడ్ చేసింది ఎవరు మనం అబ్జర్వ్ చేసినాం కదా, అందరికి తెలుసు. అందుకోసం కాదు కదా సార్. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని ఒక సీక్రెట్ ఆపరేషన్గా చేసినప్పుడు దానికి ఒక నామకరణం చేయడంలో కొత్త ఉద్దేశం ఏమీ లేదు. దాన్ని కూడా ఇంకో కోణంలో చూస్తున్నామంటే అది మూర్ఖత్వం తప్ప ఇంకోటి ఏం లేదు. నాకైతే తెలిసి అట్లా ఎవరు అనిపించినట్టు ఏమో అనుకోలేదు. కానీ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఒక ఆపరేషన్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా నేను అనుకుంటున్నా సింధు నాగు ప్రాంతం పూర్తి కాబట్టి ఒకవేళ ఏ కోణంతోనే ఆ పేరుని తీసుకున్న తర్వాత సక్సెస్ చేయడానికి ఆలోచించిన అంశమే తప్ప వేరే దాన్ని కూడా మనం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. నేనైతే హర్షిస్తా ఉన్నా. ఇలా ఆ దేశం మొత్తంలో అన్ని రాజకీయ పార్టీలు, ఈవెన్ కాంగ్రెస్తో సహా సంపూర్ణమైనటువంటి మద్దతుని రాహుల్ గాంధీ అనడం, దాంతోపాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం, నిన్న చేసిన చాలా పెద్ద ఎత్తున సంఘీభావంగా ర్యాలీ చేసారు అంటే సంతోషం. నేనేమంటున్నా, ఏదేమైనా కానీ దేశంలో సమస్య వచ్చినప్పుడు, పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు అందరం ఒకటవుతున్నందుకు చాలా సంతోషదగ్గటువంటి విషయం. అంతర్భాగంలో మనకు ఏదున్నా ఒక యుద్ధం అనేటువంటి వాతావరణం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కలిసి ఆ యుద్ధాన్ని ఎదుర్కొనేటువంటి మానసిక ధైర్యం అందరిది ఇచ్చినందుకు మరొక్కసారి పార్టీలకు, పార్టీలో నాయకులు అందరికీ కూడా సంఘీభావం మా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఒకవేళ సందర్భం వచ్చినా మన భారతదేశం యొక్క గొప్పతనం చెప్పాలనుకున్నా, 1971లో యుద్ధం జరిగినప్పుడు 93,000 పైన ఏదో సైనికులంతా కూడా లొంగిపోతే 3 సంవత్సరాల వాళ్ళకి వ్యవస్థ అంతా ఏర్పాటు చేసి భోజనము వ్యవస్థ మంచి చేసి మళ్ళీ పాక్కి అప్పగించిన గొప్పతనం సార్ మనది. మనం ఎవరిని కూడా ఏదో చేయాలి లేదా శత్రువులు అనే భావన ఎప్పుడు కూడా చూడలేదు. జరిగిన దేశాల మధ్యలో ఉన్నటువంటి వైర్యానికి ఒక ప్రజల మీద లేదా సైనికుల మీద అటువంటి కక్షదింపు చర్యలు చేయొద్దని భారతదేశం అప్పుడే నిర్ణయించింది. అంతమంది సైనికులు లొంగిపోతే మళ్ళీ వాళ్ళకి అప్పగించినటువంటి గొప్పతనం అది కూడా అర్థం చేసుకున్నటువంటి మూర్ఖులు ఇలా మాట్లాడుతున్నారు కొంతమంది. అంత ఎక్కడైతే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా మనం అభివృద్ధి పక్షాన మనం ఉంటే హింసా వాతావరణం మీద మన మీద పగతోనే, భారతదేశం మీద పగతోనే రగిలిపోతూ వాళ్ళ అభివృద్ధిని మర్చిపోయారు. వాళ్ళ దేశానికి చేయాల్సినటువంటి అభివృద్ధి అంశాన్ని పూర్తిగా మర్చిపోయి ఉగ్రవాదాన్ని ఇచ్చేసారు. ఇలా ఆ ఉగ్రవాదులే వాళ్ళకి ప్రమాదమయ్యారు. నిజంగా చెప్పాలనుకుంటే సార్ చెప్పారు, సరే సందర్భం మంచి విషయం వారు గుర్తు చేసి చెప్పారు. అయితే ఇలా ఉగ్రవాదుల్ని స్థావరాన్ని తయారు చేసిన ఎవరు? వాళ్ళే. పాకిస్తాన్ ఆ ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది. నాకు తెలిసి 30,000-40 వేల మంది ఉగ్రవాదులు ఉండొచ్చు. 30,000-40 వేలు అంతకన్నా పెద్దగా ఉండరు. ఈ 30,000-40 వేల మంది ఉగ్రవాదులు తిరగబడితే రేపు పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుందో అనే భయంలోనే వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. ఇలా వాళ్ళు స్థావరాల మీద చేస్తే వీళ్ళకేం అవసరం? ఉగ్రవాదులన్నీ డైరెక్ట్ తెలుస్తూ ఉన్నాయి, స్థావరాలని చెప్పి తెలుసు, దాని మీద అటాక్ చేసినామని తెలుసు. అవసరం ఉందనుకుంటే సైలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి మద్దతు యుద్ధాన్ని ప్రకటించారంటే రేపటి నాడు మనం వాళ్ళు ఏం రెస్పాండ్ కాకపోతే ఈ 30,000 వాళ్ళు తయారు చేసినటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మీదే తిరుగుబాటు చర్య చేసి ఇలా పాకిస్తాన్ ఉంటుందో పోతుందో అనేటువంటి భయం ఉండొచ్చు కదా. వాళ్ళు తయారు చేసే సార్ ఇలా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందాలే. ఆ ఉగ్రవాదులే వాళ్ళ మీద ఎక్కడ తిరుగుబడతారనేటువంటి వాతావరణాన్ని పూర్తిగా పసిగట్టారు. సరే, ఏదేమైనా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆ ఆలోచన విధానం ఏదైతే దేశభక్తి పట్ల ఉన్నటువంటి విశ్వాసం, మనకు ఉన్నటువంటి ఆ టెక్నాలజీ లేదా మనం ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా మనం ముందున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటనలు కూడా కొన్ని అయితే హాస్యాస్పదం అండి. మనం సెల్ ఫోన్ కొంటే, టీవీ కొంటే చైనాకి కొనొద్దు అంటాం. సెల్ ఫోన్లు, టీవీలు కొంటే ఆ చైనా ఆయుధాలు కొని చైనాకు ఉన్నటువంటి తీసుకొని వచ్చి అది ఏమైపోయింది దాని పరిస్థితి? చైనా వాడు నాసి రకమైన సరికిస్తాడని అందరికి తెలుసు. పాకిస్తాన్ వాడికి అమ్మినప్పుడు ఆయన మంచి వస్తువు ఏమైనా అమ్మారు కదా. చైనాకి అమ్మినప్పుడు ఆ ఫైటర్ జెట్ అమ్మిండి చైనా మొబైల్ లెక్కనే ఇచ్చారు కదా. దాని పరిస్థితి ఏమైంది? చైనా మొబైల్ తర్వాత అయిపోయింది కానీ పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయింది కదా. ఆ చైనాకి తెలియదు అంటే రేపటి నాడు యుఎస్కి వీళ్ళు సపోర్ట్ చేస్తే రేపు తిరుగుబాటు మా మీద కూడా చేస్తారని కదా. అంటే చైనా అంతా మూర్ఖత్వమైనటువంటి దేశం ఏం కాదు కదా. వీళ్ళకి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది కదా.
పనికిరాని సరుకు ఇచ్చారు. ఆ పనికిరాని సరుకు మనం కళ్ళారా చూసినాం. ఎప్పుడైనా శత్రు దేశం అనేటువంటి అంశం వచ్చినప్పుడు భారతదేశం మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఆ లైన్ ఆఫ్ కంట్రోల్నే కానీ వాళ్ళు ఉన్నటువంటి నియమాల్ని ఎన్నోసార్లు తొంగలు దొక్కినా పూర్తి స్థాయి ప్రపంచంలో అన్ని దేశాలని కలుపుకొని అన్ని దేశాలను ఇది చేసుకుంటా నడుచుకుంటూ పోయిందే భారతదేశం. ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు మనకు జూమ్ కాల్లో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రామ్మోహన్ రావు గారు, సార్ నా మాట వినిపిస్తోందా మీకు? ఓకే, ఓకే సార్. ఇప్పుడు ఇండో పాక్ యుద్ధాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఒక పాత్రికేయుడిగా? ఈ యుద్ధం ఎప్పట్లో ముగిసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నమస్తే సార్, చెప్పండి సార్. ఓకే, అవును అవును. ఉక్రెయిన్ రష్యా యుద్ధం రెండోది, హమాస్ ఇజ్రాయెల్. ఈ రెండు కూడా మొదలుపెట్టినప్పుడు నేను ఇట్లాగే ఒక సామెత వాడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో 3 రోజులు పూర్తి అవుతాయి. మనకు సామెత ఉంటారు ఎవరంటే పడిసిన రష్యా జరుగు వాడితే మందు వాడితే వారం రోజులు 7 రోజులు, మందు వాడకపోతే వారం రోజులు, రెండు ఒకే. కానీ ఏమైంది, ఇప్పుడు 4 ఏళ్ళుగా నడుస్తున్నారు. మనం కూడా యుద్ధానికి మొదలు కాలేమని డిఫెన్స్ లో ఉన్న గురించి కూడా వాళ్ళ అఫెన్స్ వచ్చిన మనం ఏం చేస్తాం, తప్పనిసరి ఆయుధం పట్టిన వాడి చేతిలో అది మనం కూడా ఆయుధం పట్టాల్సింది. ఆయుధం పట్టే మనం చేతులైతే లేక కనుక మనం ఈ వాళ్ళ వ్యూహాన్ని, వాళ్ళ మానసిక వ్యూహాన్ని మనం రెండు సార్లు తిప్పబట్టాం. ఉదాహరణకు గతంలో 4 యుద్ధాలు గెలిచాం, కానీ ఇటీవల పహల్గామ్ ఏదైతే ఉదాహరణ ఉందో దాన్ని ఇంకో రకం ఉంటున్నాం. ఇప్పటిదాకా తీవ్రవాద కంటే పిచ్చివాడి చేతిలో రాయి లాగా ఉన్నది అని మనం అనుకుంటున్నాం. అంటే కృష్ణ బాంబులు టెస్ట్ కానీ, గోకుల్ చాట్ కానీ, లూమిని పార్క్ కానీ, అట్లానే బొంబాయి కాలం కానీ, ఇవన్నీ కూడా అందులో పిల్లలు పెద్దలు ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు అందరూ చనిపోయారు. ఎవరైనా చనిపోయారు, అక్కడ ఎవరైతే వాళ్ళు చనిపోయారు. కానీ ఈ పహల్గామ్ దాడి, అట్లాగే పహల్గామ్ దాడి ఖచ్చితంగా హిందువులను చేసుకొని చేశారు. దానికి కారణం ఏంటంటే దేశంలో మనం అంతర్గత కారణాలు పాకిస్తాన్ ఉంటే, అంతర్గత యుద్ధం అంతర్యుద్ధం పాకిస్తాన్ ఉంటే, మనము ముస్లింలు హిందువులు కలిసి ఉన్నారు. ఎన్ని విభేదాలున్నా ఒక ఐక్యతగా ఉన్నారు. కనుక దీన్ని భంగం చేయాలంటే వాళ్ళు వ్యాపారం చేశారు. కానీ మనం చేశాం, త్రివర్ణ పతాక కింద మనం ఏకమయ్యాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా వారు ఏమనుకున్నారు, ఈ దీంతో హిందువులు వ్యాపారం ముస్లింలు కదా వచ్చిందని చెప్పి ముస్లింలు హిందువులు ముస్లింలు చంపుకుంటారు, అంతర్గత వస్తే వాళ్ళు అనుకున్నారు. దాన్ని తిప్పి కొట్టబెట్టినాం. భారత భాషకు, ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా తిప్పికొట్టారు. ఆ వ్యూహం వేరైంది. కానీ సైన్యాలు కూడా చిచ్చుపడదాం చూసారు. సైన్యంలో సిక్కుల గురించి మాట్లాడారు, ముస్లింల గురించి మాట్లాడారు. దానికి మంచి సమాధానం